రియలీ నిజంగా మీ ఇంటర్వ్యూ గురించి 3 yearsగా నేను ఫాలో అప్ చేస్తున్నాను సిన్సియర్లీ. వాడితో 1 year అన్నట్టున్నాను. ఇది వాడిది ఆయనది 1 year, అదే 3 years. ఇయర్ మారింది అంతే తప్ప. అంతే మళ్ళీ గారు మీకు ఇది భావ్యమా, ఇది న్యాయమా ఆడేసుకుంటున్నారు సార్ కాదు. నాకు ఎప్పుడో నేను ఒక 1 year బ్యాక్ ఏదో ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాను. నా లైఫ్లో ఎప్పుడు నేను ఎమోషన్కి గురవ్వలేదు. బికాజ్ అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఎమోషనల్. నేను ఒక ఎమోషన్కి గురైపోయాను. ఎంత గిల్టీ ఫీల్ అయిపోయానంటే ఇన్ని రోజులు ఎందుకు కాదు, అసలు వాళ్ళకి ఇచ్చినందుకు గిల్టీ ఫీల్ అయ్యారు, ఈ అమ్మాయికి ఇవ్వనందుకు కాదు. అంతేలేండి, నాకు ఎందుకు ఇస్తారు, ఇవ్వండి, వాళ్ళకే ఇవ్వండి. అంటే మన అప్నా కోయి మన దిల్సే అని అని ఒక సొంత స్క్రిప్ట్ రాసుకున్నానండి. బట్ ఎనీవేస్, కానీ April 1st రోజునే ఇది పటాపంచలు అవటం అనేది నాకు అసలే ఎంత సింబాలిక్గా ఐఎమ్ ఏ ఫూల్ అని, యువర్ ఎ ఫూల్ అని ప్రూవ్ చేసింది. ఎస్, ప్లీజ్ గెట్ గోయింగ్ విత్ యువర్ ఇంటర్వ్యూ. నాగులపాటి శ్రీనివాస్ చక్రవర్తి గారు అని అంటే మిమ్మల్ని గుర్తుపెట్టేది ఎవరు? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు కూడా గుర్తుపట్టండి కదా. ఎవరు గుర్తుపట్టరు అంటే అమ్మ నన్ను అసలు ఇంటి పేరుతో ఒంటి పేరుతో పిలవదు కదా. అమ్మ బాబు అని పిలుస్తారు ఇంట్లో. సో ఐ డోంట్ నో అసలు మా మదర్ నన్ను ఎప్పుడైనా చక్రవర్తి అని పిలిచారో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో. మా అక్క నన్ను తమ్ము అని పిలుస్తుంది. ఓకే. సో అండ్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ ఉన్న ఫ్రెండ్స్ వెరీ లిటిల్ వన్స్, ఉత్తేజ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, నా అక్వెంటెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళందరూ దే కాల్ మీ చక్రి. సో నో, కేవలం నేను కూడా పేరు ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే ఇలా ఆధార్ కార్డులో చూపించినప్పుడు తప్ప దేనికి వెనక్కి రాదు. ఓకే. డోర్కి ఏదో అంటించారు, స్టూపిడ్స్కి టైం లేదని. అది నిన్న సాయంత్రం 7:30 తర్వాత డోర్కి పెట్టాను. ఎందుకో నా ఇష్టం, నా డోరు. నిన్న అంటే ఒక ఎమోషన్కి గురయ్యానండి నిన్న. దాని తర్వాత ఇది పెట్టాలని పెట్టాను. అయితే నేనే స్టూపిడ్నా అన్నానా? మరి అంతే కదా. అంటే ఇది ఒకటే ఎమోషన్ ఉంటుందా నాకు? వేరే ఎమోషన్ ఉండదా? ఇంకో ఎమోషన్ ఏదో గురై ఉండొచ్చు కదా. అవును కదా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామందికి అండర్ ప్లేయింగ్ చేస్తూ ఉంటారు. అంజలి బాగున్నారండి, మీరు చాలా మంచివారు, మీరు చాలా మంచి, అంటే నాట్ యూ, నో ఐఎమ్ నాట్ సెయింగ్. చాలామంది అండర్ ప్లే చేస్తారు. ఎలా తెలుసా? మీరు చాలా గొప్పవారండి అంటూ ఉంటారు. అందరం అదే మాట్లాడతాం, ముందు వెనకాల అందరం అలాగే మాట్లాడతాం, ఏది నిజం చెప్పాం. అందరం ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ప్రిటెండ్. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఒకరు, ఆర్జీవి గారు ఒకరు, మీకు కొంత బంచ్ ఆఫ్ గ్రూప్ ఉంది. వాళ్ళు మాత్రమే పిచ్చోళ్ళు, అందుకనే అంటారు. వాళ్ళు మాత్రమే మొహం మీద కుండ బదులు కొట్టినట్టు మాట్లాడేస్తారు. అందుకనే పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే అలా ఏమనుకోవట్లే, ఇంటెలిజెన్స్ అంటున్నారు తెలుసా మీకు, ఇంటెలెక్చువల్స్ అంటున్నారు. అన్నారు ఎందుకు అంటే అదే అంటున్నారు, కావాల్సిన వాళ్ళు అంటారు, మాకు కావాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చాలామంది దే వాంట్ పీపుల్ టు థింక్ దే ఆర్ గుడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఏం చేస్తుంటారు, మీరు చాలా ఎక్కడ సార్ మీరు చాలా తెలుగు వెళ్ళారంటే నేను కాదు అని మామూలుగా అంటూ ఉంటారు జనరలీ. నా ప్రాబ్లం ఏంటంటే అంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాడు నాకన్నా ఇంటెలిజెంట్ కాదు అని తెలిసినప్పుడు కూడా ప్రిటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఇంటెలిజెంట్ అని చెప్పేయాలి. అండర్ ప్లేయింగ్, సబార్డినేషన్ చేయకూడదు. ఎందుకు చెప్పనా? కరెక్ట్. అప్పుడు వాడికి ఫస్ట్ అర్థం అవుతుంది, ఒరే నేను నీకు తెలియగలరా, నాకు టైం లేదు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పాను. అండ్ స్టూపిడ్స్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ స్టూపిడ్స్ అని అంటే, ట్రస్ట్ మీ, నాకు తెలుసు 3-4 ధైర్యంగా వాక్ చేశారు నా ఆఫీస్లోకి. మిగతా వాళ్ళు అందరూ మాకేనా అన్నారు. ఐ లవ్డ్ ఇట్. సో నేను పెట్టినది కరెక్టే అని. పెట్టింది 100% కరెక్టే. బట్ టైం వేస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రారు. మీరు తెలిసిన వాళ్ళు, మీరు బాగా తెలిసిన వాళ్ళు డెఫినెట్గా వస్తారు, నో డౌట్. అదే నేను అది ఎందుకు పెట్టాను అంటే టు లెట్ దెమ్ నో దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూపిడ్స్ అని పెట్టాను అంతే. అసలు యు ఆర్ స్మార్ట్. ఎందుకో 3 ఏళ్ళు ఆడుకుందండి నాతోటి అస్సలు. సరే నేను అలాగే అనుకుందామా, ఒక్క మెసేజ్ మీ వైపు నుంచి వచ్చిందా?
నేను వాయిస్ పంపిస్తే మీరు ఒక్క వాయిస్ అన్న పంపించారా? అంటే నేనేమనుకున్నానంటే ఒక్క మెసేజ్ అన్న కాదు, పంపించారా అదే అప్పుడు మీరు నాకు? లేదు మళ్ళీ కదా? లేదు కదా? ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా అసలు మీరు? అంటే అక్కడ నాకు అప్పుడు వచ్చిన మ్యూజిక్ అంటే నిజమైన ఈ అమ్మాయి భావ్యమా మీకు దీంట్లో ఎంత డెప్త్ ఉంది అని అనుకున్నాను తప్ప April 1st రోజున పటాపంచలు అవుతుందని అనుకోలేదు. ఎనీవేస్ దాని గురించి మనం అలా అలా ఇంటర్వ్యూ అంతా మాట్లాడుకుంటూనే ఉందాం. సో దట్స్ ద రీజన్ ఐ పుట్ దట్ బోర్డ్ కాల్డ్ స్టూపిడ్. అది ఆ స్టూపిడ్ వెనకాల ఉన్న చిన్నపాటి స్టోరీ. అమ్మ చాలా మంచి క్లాసికల్ సింగర్. మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఇటువైపు టర్న్ అవ్వడానికి, ఇందులో ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఏంటి? జనరల్గా అమ్మ అంత మంచి సింగర్ అయినప్పుడు మీరు చాలా, ఇప్పుడు మీరు పాడినట్టుగా నాకు అర్థమైంది ఏంటంటే మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. లేదు అంటే ఐ టోటలీ అది చెప్పే కదా, నేను అందరిలా చిచి ఎక్కడండి అని అన్ను. అది 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 అసలు ఆ సబార్డినేషన్ ప్లే చేయడంలో ప్రపంచంలో ఎంత ఇష్టమో ఎక్కడండి అంత లేదండి. నేనేదో కొంచెం నేను ఒకసారి ఒక మహానుభావుడు నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి బొట్టుకు కూడా కాదన్నాడు. మరి మగ్గ అవ్వకుండా కూడా చేంపికుదామని వచ్చామన్నా. ఒక చిన్న మగ్గనే అవ్వాలి కదా, అంటే నీటి బొట్టు అయ్యి వచ్చేస్తావు పీకడానికి. ఇప్పుడు ఫ్లైట్ ఎగురుతుంది అంజలి, వాడు ఫ్లైట్ ఎగరేసే ముందర పైలట్ మన అందరం కూర్చుని ఉంటే కాదు ఫ్లైట్ ఎగరేయటం అనేది చాలా గొప్ప విద్య. నాకు పెద్ద రాదండి, ఇంతే వచ్చు అంటే కూర్చుంటావా? అమ్మా కరెక్ట్గా మనకు అపెండిక్స్ ఆపరేషన్ చేద్దామని డాక్టర్ పడుకోబెట్టి కమాండ్ అని బ్రదర్ ఇది ఈ విద్య ఒక పెద్ద సముద్రం, నాకు నీటి బుట్టొచ్చు ఉంటావా? మరి ఎందుకు నటన అనేది సముద్రం, దాంట్లో ఒక బకెట్ అయినా ఈరా అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మా మదర్తో సంగీతం నేను నేర్చుకోలేదు. నాకున్నది జ్ఞానం కాదు, వినికిడి జ్ఞానం. అనగా చిన్నప్పటి నుంచి అమ్మ సంగీత కచేరీలు ఇవ్వటము, మ్యూజిక్ కాన్సర్ట్స్లోకి వెళ్ళటము. సో వినగా 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 ఎక్కడో అది అలా 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 వెళ్ళి ఉంటుంది తప్ప ఐ సో విష్ ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్. మా అక్క నేర్చుకుంది, మా అక్క క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది, వీణ నేర్చుకుంది. బట్ నేను నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే బాగుండేది. ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్. అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను నేను, అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టాకింగ్ అబౌట్ మై మదర్. మా మదర్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డాక్టరేట్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డీలీట్ చేశారు. అండ్ మ్యూజిక్లో ప్రొఫెసర్ ఆవిడ, అండ్ చాలా పుస్తకాలు రాశారు మ్యూజిక్ మీద. సో నేర్చుకోలేదు.